ఈ వృద్ధాచలం అనే ఆలయాన్ని తలచిన పూజించిన ఇక్కడ పుట్టిన మరణించినా కూడా మోక్షం లభిస్తుందని చెప్పేసి ఇక్కడ యొక్క స్థల పురాణం చెప్తుందన్నమాట. మణిమూత నది అని చెప్పేసి పిలుస్తున్నారు. ఆ నదిలో చనిపోయినటువంటి వారి యొక్క మృతదేహాల్ని కానీ ఆ ఎముకల్ని కూడా వేసినట్లయితే అవి గులకరాలుగా మారిపోతాయని చెప్పేసి మనకి ఆలయ స్థల పురాణంలోనే చెప్పుకున్నారు అనమాట. అరుణాచల శివ. ప్రస్తుతం అయితే మనం అరుణాచలం నుంచి చిదంబర క్షేత్రానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మనకి సరిగ్గా అరుణాచలం నుంచి చిదంబరం 130 కిలోమీటర్లు వస్తుంది. సో ఈ 130 కిలోమీటర్ల డిస్టెన్స్లో దాదాపుగా మనకి ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ క్రమంలోనే మేము అరుణాచలం నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి తిరుకోవిల్లో 3 ఆలయాలని ఉలగల్నంద పెరుమాళ్, అతుల నాగేశ్వరు మరియు వీరాటేశ్వరు, తుల్లి తురేష్ అని 4 ఆలయాల్ని దర్శించుకొని అక్కడి నుండి ఇంకొక 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి తిరువల్లై నెల్లూరు అని ఇంకొక పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకున్నాము. అది సుందరమూర్తి నాయనారికి సంబంధించినటువంటి ఆలయం అన్నమాట. అక్కడి నుంచి ఇంకో 40 కిలోమీటర్ల డిస్టెన్స్లోకి దగ్గరికి వచ్చినట్లయితే వృద్ధాచలం అని ఒక ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాన్ని అయితే దర్శిస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఈ వృద్ధాచలం అనే క్షేత్రము. టౌన్ అన్నమాట. ఈ ఆలయము చాలా పెద్ద ఆలయము. ఈ ఆలయం గురించి మీకు చెప్పాలంటే కాశీకి మరియు ఈ వృద్ధాచలానికి అభేదమని చెప్పొచ్చు. మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాశీ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. మనకి కాశీలో మరణిస్తే ఏ విధంగా ముక్తి అక్కడ విశ్వనాథుడు ఇస్తాడో ఇక్కడ మరణిస్తే ముక్తి ఇస్తానని చెప్పేసి ఇక్కడ వృద్ధాచలేశ్వరుడు చెప్పారన్నమాట. సో అక్కడ అమ్మవారు ఏ విధంగా ఒడిలో పడుకోబెట్టుకొని ఆత్మలకి శాంతి చేకూరుస్తుందో ఇక్కడ ఆ విధంగానే స్వామివారు కూడా ఆత్మలకి ప్రణవోపదేశం చేసి ముక్తిని ప్రసాదిస్తారని ఈ ఆలయం యొక్క స్థల పురాణము. అలాగే ఒకప్పుడు ఈ ఆలయము కొండ మీద ఉండేది అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కాలక్రమేణా కొండంతా కూడా కరిగిపోయి నార్మల్ భూమిలో కలిసిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఆ అవశేషాలని పురాతన శాస్త్రవేత్తలు టెస్ట్ చేసినట్లయితే ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటి పర్వతంగా గుర్తించారన్నమాట. ఇప్పుడు మనకి అరుణాచలం ఏ విధంగా కొన్ని లక్షల సంవత్సరం నాటి కొండగా గుర్తించారో ఆ విధంగానే ఈ వృద్ధాచలం కూడా కొన్ని లక్షల సంవత్సరం నాటి కొండగా గుర్తించారన్నమాట. ఇది భూమి పుట్టిన తర్వాత ఏర్పడినటువంటి కొండలు అని చెప్పేసి పురాతన శాస్త్రవేత్తలు అయితే గుర్తించున్నారు. సో అంతటి పురాతనమైనటువంటి ఆలయం ఇది. ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే
ఇక్కడ మనకి ఆలయ స్థల వృక్షము జమ్మి చెట్టు అనమాట. ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుని విపసిత్ మహర్షి ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఆలయం పునరుద్ధరణ చేసే కార్మికులకు ఈ ఆలయ స్థల వృక్షమైనటువంటి ఆ జమ్మి ఆకుల్ని ప్రసాదంగా ఇచ్చేవారంట. సో అది మనకి వారు కరెక్ట్గా ఈ ఆలయం దాటగానే అవన్నీ కూడా బంగారు నాణ్యాలుగా మారాయి అని చెప్పేసి మనకి స్థల పురాణంలో భాగంగా ఉంది. అలాగే శివ పురాణానికి సంబంధించి, శివ ఆగమానికి సంబంధించి 28 ఆగమాలను సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయంలో రాసినట్టుగా, మరియు ఆ 28 ఆగమాలకు గాను 28 లింగాలని ఈ ఆలయంలో ప్రతిష్టాపన చేసినట్టుగా మనకి ఈ స్థల పురాణం కూడా చెప్తూ ఉంది. వృద్ధాచలం అనే ఆలయాన్ని తలచిన, పూజించిన, ఇక్కడ పుట్టిన, మరణించినా కూడా మోక్షం లభిస్తుందని చెప్పేసి ఇక్కడ యొక్క స్థల పురాణం చెప్తుందన్నమాట. అలాగే ఈ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి నది ఏదైతే ఉందో మణిమూత నది అని చెప్పేసి పిలుస్తున్నారు. ఆ నదిలో చనిపోయినటువంటి వారి యొక్క మృతదేహాలని కానీ ఆ ఎముకల్ని కూడా వేసినట్లయితే అవి గులకరాలుగా మారిపోతాయని చెప్పేసి మనకి ఆలయ స్థల పురాణంలోనే చెప్పి ఉన్నారన్నమాట. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయము అరుణాచల ఆలయం కంటే పురాతనమైన ఆలయంగానే చెప్తున్నారనమాట. నిజానికి ఈ ఆలయంలోనే మీరు చూడొచ్చు అరుణాచలేశ్వర ఆలయం కూడా ఒక పార్ట్గా ఉందన్నమాట. ప్రజెంట్ నేను అక్కడి నుంచే ఈ వీడియో క్లిప్ అయితే షూట్ చేస్తూ ఉన్నాను. సో మీకు ప్రూఫ్గా చూపిస్తూ ఉన్నాను అనమాట. స్వామివారి వృద్ధాచల ఆలయంలోనే అరుణాచలేశ్వర స్వామివారికి కూడా ఒక సన్నిధి అయితే ఏర్పాటైంది. సో ఈ ఆలయం మొత్తం కూడా పెద్ద పెద్ద బండరాళ్లతో పూర్తిగా గజ సంపదతో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఈ స్థల పురాణం చెప్తుంది అనమాట. మీరు ఈ ఆలయాన్ని చూసినట్లయితే నిజంగా చాలా పెద్ద ఆలయము, స్టన్ అయిపోతారు. ఇంత పెద్ద ఆలయాన్ని జస్ట్ మన ఏనుగులను ఉపయోగించి పెట్టారంటే మీకు ఇంకా నమ్మశక్యం కాదనమాట. సో మనకి అరుణాచలం నుంచి చిదంబరం వచ్చే దారి మొత్తం కూడా పుణ్యక్షేత్రాలకి కొదవలేదు. సో ఈ ఆలయాలను అంతా కూడా చూసుకుని రండి. ఇక్కడ జరిగినటువంటి విశేషాలను అంతా కూడా తెలుసుకొని ఈ ఆనంద పరవశాన్ని తీసుకుంటారని నేను వీడియోస్ అన్నీ కూడా చేసి చెప్తూ ఉన్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆలయము వినాయకుని యొక్క ఆలయం అన్నమాట. కొంచెం ఆలయానికి కింద భాగంలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాదాపుగా తమిళనాడులో ఇలాంటి ఆలయాలు 8 మాత్రమే ఉన్నాయి. ఏంటంటే ఆ ఆలయ నిర్మాణంలో ఏ ఒక్క రాయి తీసినా కూడా ఆ ఆలయం మొత్తం కూడా పడిపోతుందన్నమాట. అలాంటి కట్టడాలు చోళులు ఎన్నో ఆలయాలు కట్టించి ఉన్నారు. అందులో ఈ వినాయకుని ఆలయం కూడా ఒకటి అన్నమాట.
అలా 8 ఆలయాలు, అది కూడా వినాయకుని ఆలయాలే కట్టించారనమాట. ఆ 8లో ఈ వృద్ధాచలం ఆలయంలో ఉన్నటువంటి ఈ వినాయకుని ఆలయం కూడా ఒకటి. సో ఈ విషయాన్ని గుర్తించండి. ఈ ఆలయ నిర్మాణంలో విపసిత్ మహర్షి ఈ ఆలయం కట్టినటువంటి కూలీలకు మరియు ఏనుగులకు ఇచ్చినటువంటి ప్రసాదమే ఆ జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి ఆకులు అవే మనకి ఆలయం దాటిన తర్వాత వారికి బంగారు నాణ్యాలుగా మారిపోయాయి అని చెప్పేసి మనకి ఆలయ స్థల పురాణం చెప్తుంది. ఆలయము చుట్టుపక్కల కూడా ఎన్నో శివలింగాలు మనకి దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో పాపాటి సిద్ధర్ అని చెప్పేసి మనకి 18 సిద్ధుల్లో లేరు, కానీ వీరు పర్టికులర్లీ మనకి మాణిక్య వాచకులు ఇలాంటి భక్తులు ఎలాంటి వారో అలాంటి కోవలో ఉన్నటువంటి సిద్ధులు అన్నమాట. సో ఈయన యొక్క శరీర భాగం మొత్తం కూడా పాముగా ఉంటుంది. సో ఆయన యొక్క జీవ సమాధి ఈ ఆలయంలో ఉన్నట్టుగా మనకి స్థల పురాణం చెప్తూ ఉంది. అలాగే మనకి అరుణాచలంలో గుహై నమ శివాయ యొక్క శిష్యుడైనటువంటి గురు నమ శివాయ ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంలో తోడ్పాటు చేశారని మనకి స్థల పురాణం చెప్తుంది. వారు ఇక్కడి నుంచి మళ్ళీ మనకి చిదంబరం వెళ్ళి ఆ చిదంబరం ఆలయాన్ని కూడా మొత్తం గోల్డ్ రేకులతో పునరుద్ధరించారని మనకి అక్కడ చిదంబరం స్థల పురాణం కూడా చెప్తుంది అనమాట. ఈ ఆలయానికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో మాత్రమే 5 ధ్వజస్తంభాలు ఉంటాయన్నమాట. అలాగే 5 నందులు ఉంటాయి, అలాగే 5 బలిపీఠాలు ఉంటాయి. సో ఈ 3 కాంబినేషన్లో ఉన్నటువంటి ఏకైక ఆలయం ప్రపంచంలోనే ఈ వృద్ధాచలం మాత్రమే. సో ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేయండి. చాలా అద్భుతమైన అనుభూతి అయితే మాకు అనిపిస్తుంది. మీరు కూడా ఈ అనుభూతిని తీసుకోండి. అరుణాచలం.